చీరలకి గెంజి పెట్టాలనుకున్నానండి. ఈ సమ్మర్లో అంతా కాటన్ చీరలు కట్టుకున్నాను. అవి చాలా ఉండిపోయినాయి. అన్ని చీరలు ఖాళీ అయిపోయినాయి. మళ్ళీ గెంజి పెట్టుకొని నీట్గా తోమించుకొని లోపల పెట్టుకుంటే ఇంకొన్ని రోజులు వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో గెంజి పిండి ప్యాకెట్లు తెప్పించి గెంజి పెట్టి వాటర్ కలపాలండి. గెంజి ఏమో చిక్కగా పెట్టుకోవాలి. తర్వాత చీరలకు పెట్టేటప్పుడు చీరలను బట్టి కోటా చీర అయితే ఒక రకం, కాటన్ చీర అయితే ఒక రకం, సిల్క్ చీర అయితే ఒక రకంగా దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని గెంజి పెట్టుకోవాలండి. అన్నీ చీరలకి గెంజి పెట్టానండి. చాలా బాగా వచ్చింది. ఎండ కూడా బాగుండింది. దానివల్ల ఎండ బాగుంటేనే గెంజి పడుతుందండి చీరలకి. అందుకని ఎండ బాగుండింది. మార్నింగ్ సన్నే బాగుంటుందండి చీరలకి గెంజి పెట్టేదానికి. గెంజి పెట్టి అన్నీ మడతేసి పెట్టుకున్నానండి. అన్నీ చాకలోడికిచ్చి అన్నీ తోమించుకొని మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఒక 3-4 మంత్స్ చీరలకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా కాటన్ శారీస్ కట్టుకోవచ్చండి. నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు కాటన్స్ ఎక్కువ కడతానండి.